It's my mommy's birthday. పిజియన్స్, క్యాట్స్, రాబిట్స్ ఇట్లా ఇవన్నీ ఉన్నాయి. ఇంకా మధ్యలో వాటర్ రివర్ లాగా కూడా ఉంది. ఫైనలీ మేము మా డెస్టినేషన్ కి వచ్చేసాము. మా మమ్మీ ఇంకా మంత్రాలు మొదలు పెట్టింది. ఇక్కడ ఇదే రిసెప్షన్ అన్నమాట. ఇక్కడ పూల్ ప్లస్ వ్యూ కూడా ఉంటది. మండోవి రివర్ అండ్ మండోవి బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఎక్స్ప్లోరేషన్ కి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మా డాగేష్ గారు కూడా మమ్మల్ని ఎస్కాట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇదిగో ఇక్కడే చూస్తున్నారు కదా, ఈతగాడే మా డాగేష్ వాళ్ళ చిన్న కొడుకు. ఇంకా స్టార్ట్ అయిపోయాము. కేఓస్ మధ్యలో పీస్, ట్రాంక్విలిటీ అండ్ కామ్నెస్ కావాలి కాబట్టి మేము ఓన్లీ సౌత్ గోవాని మాత్రమే మా ప్రయారిటీగా పెట్టుకున్నాము. మొత్తం నార్త్ గోవాలోనే ఉంటాయి, అవన్నీ కమర్షియలైజ్ చేసి పడేశారు. ఏదేమైనా గానీ ఇది వెజిటేరియన్స్ కి మాత్రం కష్టకాలము. ఎప్పుడైనా సోల్లెస్ ఫుడ్ బ్లాగర్ ని చూసారా? ఈ లాటిన్ స్ట్రీట్స్ మొత్తం రౌండ్ వేసాము. మండోవి రివర్ ఫ్లో అవుతూ ఇక్కడ అరేబియన్ సీలో కలిసిపోతుంది అనమాట. బీచ్ కి రాగానే మా మిలేనియల్ మమ్మీ గారు కొంచెం ఇలా స్లో మోషన్ వాక్ లాగా వీడియో తీసేసుకున్నారు. స్పెషల్ మిరామర్ బీచ్ శాండ్ కేక్ విత్ ఎక్స్ట్రా సీ సాల్ట్. పాపులర్ గోవా స్కామ్ గురించి మాట్లాడుకుందాం. ఇది నార్త్ గోవాలో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ బీచ్. బాగా బీచ్ కి పక్కనే ఉంటది అనమాట. ఇది ఏంటి బయోలిమినెసెన్స్ లాగా కనిపిస్తుంది. మేము ఇక్కడ బయట ఉన్న అలెగ్జాండర్ టూరిస్ట్ సెంటర్ బార్ అండ్ రెస్టారెంట్ మేము స్కామ్ అయిపోయే వాళ్ళం. బ్యాక్ ప్యాక్ బ్యాక్ ప్యాక్ ముసలోడే గాని బాడు. నైట్ అంతా ఫుల్ వర్షం, వాటర్ ఫాల్ లేదు ఏం లేదు. అక్కడ జస్ట్ తవ్వుతున్నారు గొయ్యి లాగా. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి లేదు డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి. వాస్కోడగామా పక్కనే ఉన్న వెల్సావో బీచ్. ఈ రూట్ మొత్తం కోకోనట్ ట్రీస్ తో చాలా బాగుంది. స్టార్ ఫిషెస్ కనిపించాయి అన్నమాట. నైట్ టైమ్ లో లైట్స్ కూడా ఉంటాయంట, సేమ్ మన కేబుల్ బ్రిడ్జ్ కి ఉన్నట్టు. ఎవరు నువ్వు ఇలా ఉన్నావు? హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఇట్స్ మై మామీస్ బర్త్డే. సో టుడే ఐఎమ్ టేకింగ్ హర్ టు అ సర్ప్రైజ్ ట్రిప్. సో మీకు తెలుస్తుంది, స్టే ట్యూన్. ఆ సర్ప్రైజ్ ట్రిప్ ఏంటంటే గోవా. సర్ప్రైజ్ ట్రిప్ అని చెప్పినప్పటి నుండి స్టార్ట్. ఎక్కడికి వెళ్తున్నాం అని ఒకటే మ్యూజిక్. భగవంతుడా, అదే ప్రశ్న. ఇంకా చెప్పేయాల్సి వచ్చింది, రివీల్ చేయాల్సి వచ్చింది. అయినా కూడా మా మమ్మీ నమ్మలేదు. సడన్ గా బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకుని బిహెచ్ఎల్ సర్కిల్ దగ్గర బోర్డింగ్ పాయింట్ దగ్గరకు వచ్చి ట్రావెల్స్ బస్ అయిన గోవా అని అరిసేదాకా మా మమ్మీ నమ్మలేదు. మేము 9 o'clock కి బస్ ఎక్కగానే ఒక 2 hours కి మళ్ళీ ఒక దగ్గర ఆపాడు అనమాట. ఇది కోహినూర్ ఫ్యామిలీ దాబా అంట. అయితే ఇక్కడ మొత్తం బర్డ్స్, పిజియన్స్, క్యాట్స్, రాబిట్స్ ఇట్లా ఇవన్నీ ఉన్నాయి. ఆ కోడి ఒకటి మాత్రం మ్యాట్రిక్స్ ఎస్కేప్ అయినట్టు అదొక్కటి బయట తిరుగుతుంది. మిగతా ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి, కేజ్ లో లేదంటే ఇక్కడ షెల్ఫ్స్ లో. వేటి ప్లేస్ లో అవే ఉన్నాయి. ఇక్కడ ఇవి మాత్రమే కాదు, ఇంకా చాలా వింతలు ఉన్నాయి, చూపిస్తా పదండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ హార్స్ రైడ్ అన్నమాట. ఈ హార్స్ రైడ్ ఇది చూసి అందరు పిల్లలందరూ వచ్చి దాని దగ్గరే ఉన్నారు. నెక్స్ట్ ఇటు చిల్డ్రన్స్ ప్లే పార్క్ లాగా ఉంది. సీసా, ఉయ్యాల ఇట్లా ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇటువైపు మొత్తం బస్ పార్కింగ్. లోపల ఇక్కడ ఒక ఫిష్ ట్యాంక్ ఉండి అందులో కొన్ని చిన్న షార్క్ ఫిషెస్ ఉన్నాయి, ఇంకా ప్యారెట్ ఫిషెస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మాకంటే ముందే బోర్డ్ అయిన వాళ్ళకి డిన్నర్ బ్రేక్. ఇప్పుడు మేము ఆల్రెడీ డిన్నర్ చేసే బయలుదేరాం ఇంటి నుండి. మా మమ్మీ చాయ్ పగ్లు అన్నమాట. 3-4 times పక్కా టీ తాగాల్సిందే మా మమ్మీ. ప్రతి పూట పక్కా తాగిద్ది మా మమ్మీ మీల్ తర్వాత. ఇక్కడ ఒక 20 to 30 minutes అయితే ఆపుతారు మిగతా అందరూ డిన్నర్ చేయడానికి. మా మమ్మీ ఒకటి టీ తీసుకుంది. టీ తాగిన తర్వాత మేము ఇక్కడ వెయిట్ చేసాం అన్నమాట మిగతా వాళ్ళందరు రావడానికి. మేము ఆల్రెడీ తినేసాం కాబట్టి ఇక్కడ ఏం తినట్లేదు. మేమైతే వచ్చింది పిఎస్ఆర్ ట్రావెల్స్ లో. ఇందులో ఒక స్పెషాలిటీ కూడా ఉంది. ఈ బస్ లో వాష్రూమ్ ఉంది ఇక్కడ ఎంట్రన్స్ లో డోర్ దగ్గర. నెక్స్ట్ ఇవన్నీ స్లీపింగ్ బెర్త్స్. మేము ఇంకా మంచి నాప్ వేసి నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూస్తే కర్ణాటక బార్డర్ లో ఇక్కడ ఆకాశంలో వేవ్స్ కనిపిస్తున్నాయి. బీచ్ కి వెళ్ళాక వేవ్స్ చూడాల్సిన మేము ముందే ఆకాశంలో చూసాం. ప్లస్ వెదర్ కూడా చాలా కోజీగా భలే ఉంది, క్లౌడీగా. ఇదంతా హిల్ స్టేషన్. మాకు నిద్ర కూడా పట్టదు అనమాట ఇక్కడ పడుకుంటే, ఎందుకంటే మొత్తం రోడ్ అంతా కర్వీగా ఉంటది. సో బస్ టర్న్ తీసుకున్న ప్రతిసారి మీరు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటారు బస్ లో. ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అని ఆపారు. ఇక్కడ వ్యూ కూడా బాగుంది మొత్తం
మొత్తం చెట్లుండి. తర్వాత టిఫిన్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. లేడీస్ అండ్ జెంటిల్మెన్, గెట్ రెడీ ఫర్ an incredible view in 3, 2 and 1. అసలు ఈ వ్యూ మాత్రం చాలా క్రేజీ. మొత్తం మౌంటైన్స్, మొత్తం అక్కడ మిస్ట్ లాగా కనిపిస్తుంది. ఇంకా మధ్యలో వాటర్ రివర్ లాగా కూడా ఉంది. అసలు ఇదంతా మొత్తం లష్ గ్రీన్ డీప్ ఫారెస్ట్ అన్నమాట. క్రేజీ ఉంది వ్యూ మాత్రం. ఈ లేక్ పేరు అంజనం లేక్. ఇక్కడ మీరు చూస్తున్నట్టు డ్యామ్ కూడా ఉంది. ఇది కరెక్ట్ గా ఎక్కడ ఉంటది అంటే రాజస్థాన్, కర్ణాటక ఇంకా గోవా బోర్డర్స్ దగ్గర ఉంటది. కరెక్ట్ గా గోవా ఎంటర్ అయిన తర్వాతే ఉంటది. సో ఇన్ని రోజులు మన హైదరాబాద్ వెదర్ చూసి చూసి ఇంతే వేడిగా ఉంటది. సమ్మర్ కదా, సన్నీ ఉంటది అని అనుకున్నా. బట్ కంప్లీట్లీ మాకు తగ్గట్టుగా క్లౌడీగా ఉంది. ఇలా ఉంటే బీచ్ దగ్గర కూడా ఎంతసేపు ఆడుకోవచ్చు. మధ్యాహ్నం అయినా, ఎంత ఆఫ్టర్నూన్ టైమ్ లో అయినా కూడా అసలు చెమటే రాదు, వేడిగా కూడా అనిపించదు. అండ్ ఫైనలీ మేము మా డెస్టినేషన్ కి వచ్చేసాము. పంజిమ్ అని కూడా అంటారు దీన్ని, కేటీసీ బస్ స్టాప్ దగ్గర. ఈ బ్రిడ్జ్ పేరు మండోవి బ్రిడ్జ్. ఈ క్రూజ్ లో మొత్తం గేమ్స్ ఆడతారు, కసినో అవన్నీ. ఇక్కడ దిగిన వెంటనే మేమైతే ఒక రెంటల్ బైక్ తీసుకున్నాము. అన్ని అయిపోయాక ఇది ఒక్కటే మిగిలిందంట. ఇది కొంచెం డొక్క ఉంది గైస్, కానీ డిస్కౌంట్ ఇచ్చాడులేండి. ఇంకా ఆ స్కూటీ వేసుకొని మా స్టే దగ్గరకు వచ్చేసాము. ఆ బస్ స్టాప్ నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంటది. ఈ స్టే పేరు ఇట్సీ బై ట్రీబో. స్టే మాత్రం సూపర్ గా ఉంటది. లోపలికి వెళ్ళక చూపిస్తాను. మా మమ్మీ ఇంకా మంత్రాలు మొదలు పెట్టింది. డొక్కు బైక్ ఎందుకు తీసుకున్నావు, వాడిని కంట కట్టాడు, మోసం చేశాడు అని. కానీ మొత్తం తిరిగిన తర్వాత దాని ఫంక్షనాలిటీ అయితే బాగుంది. అది చూడ్డానికి ఎలా ఉన్నా కూడా. ఈ ట్రిప్ మొత్తం సడన్ గా అప్పటికప్పుడు ప్లాన్ చేసిన ట్రిప్. నేను మా మమ్మీ ఎప్పటి నుంచో ఒక 2 డేస్ ఎక్కడికైనా వెళ్ళాలి, దూరంగా కొంచెం వెకేషన్ లా కావాలి అని చాలా సార్లు చెప్పింది ఈ మధ్యలో. సో నేను అప్పటికప్పుడు టికెట్ బుక్ చేసేటప్పుడు డిపార్చర్ పాయింట్ దగ్గర ఏదైతే దగ్గరలో ఉందో నేను అది సెలెక్ట్ చేసుకున్నా. ఇదైతే దగ్గరలో ఉంది. నేను మెయిన్ పంజిమ్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇటు చుట్టూ ఇక్కడ 3-4 బీచెస్ కి మధ్యలో ఉంది కరెక్ట్ గా. సో ఎటు వెళ్ళాలన్నా ఒకే డిస్టెన్స్ ఉంటది. ప్లస్ హోటల్ కి కూడా దగ్గరలో ఉంటది. అసలు యాక్చువల్ గా చెప్పాలంటే ఇక్కడ ఈ గోవా మొత్తం కోస్టల్ ఏరియాస్ లో స్ట్రీట్ కి ఒక బీచ్ ఉంది విధాల పేర్లతోటి. మీరు కొంచెం కంఫర్టబుల్ గా ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం ఫేమస్ గా లేని బీచెస్ కి అయితే వెళ్ళండి. నేను బాగా బీచ్ అయితే అస్సలు సజెస్ట్ చేయను. అక్కడ ఫుల్ జాతరలా ఉంటది. మీరు మిరామర్ బీచ్, క్యారోలిన్ బీచ్ ఇట్లాంటి క్యారోలిన్ కూడా రష్ గానే ఉంటది. వాస్కోడగామా ఇంకా వెల్సేవ్ బీచ్ దగ్గర అయితే అసలు రష్ ఉండదు ఎక్కువ. మీకు మాలా ప్రశాంతంగా బీచ్ లో టైం స్పెండ్ చేయాలి అనుకుంటే మేము వెళ్ళిన బీచెస్ కి వెళ్ళండి. లేదు మేము పార్టీ యానిమల్, మాకు బాగా జనసంద్రం కావాలి అనుకుంటే మాత్రం మీరు ఫుల్ ఫేమస్ ఉన్న బీచెస్ కి వెళ్ళిపోవచ్చు. ఫాస్ట్ గా చెక్ ఇన్ చేసుకుని ఫ్రెష్ అప్ అయిపోయి మీకోసం బయటికి వచ్చేసాను. ఎందుకంటే హోటల్ టూర్ చేయడానికి. చూడాలని ఉందా? ఇదే పంజిమ్ లో ఉండే ఇట్సీ బై ట్రీబో. ఈ హోటల్ ఎందుకంటే ఈ కాస్ట్ లో మిగతావన్నీ జస్ట్ డార్మెట్ లాగా, జస్ట్ ఒక రూమ్ అండ్ బెడ్ ఉంటుంది. వ్యూ ఉండదు, ఏముండదు, జస్ట్ ఒక రూమ్ లా ఉంటది. బట్ ఈ హోటల్ కి వ్యూ ఉంది, పూల్ ఉంది, ఇంకా చూడ్డానికి కూడా వైబ్స్ కూడా బాగున్నాయి. సో మేము చెక్ ఇన్ చేసింది ఇప్పుడు ఆఫ్టర్నూన్ కాబట్టి రేపు ఆఫ్టర్నూన్ కి చెక్అవుట్. నేనైతే 1 డే కే బుక్ చేశాను రూమ్. ఎందుకంటే రేపు ఈవినింగ్ కే బస్ ఉంటది, మళ్ళీ రిటర్న్ బస్. నేను ఓన్లీ 1 డే కి మాత్రమే బుక్ చేశాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కింద ఉంటది మా రూమ్. నేను తర్వాత చూపిస్తా. ఫస్ట్ అయితే మొత్తం హోటల్ మొత్తం చూపించి ఆ తర్వాత మేము మా రూమ్ చూపిస్తాము. నెక్స్ట్ రేపు ఆఫ్టర్నూన్ కి చెక్అవుట్ చేసేసి మేము ఇంకో బీచ్ చూసుకుని ఇంకా డైరెక్ట్ బస్ ఎక్కేస్తాం అన్నమాట. ఇక్కడ ఇదే రిసెప్షన్ అన్నమాట. ఇక్కడ చెక్ ఇన్ అండ్ చెక్అవుట్ చేయడానికి. మీలో ఎవరైనా నాలాగా కార్పొరేట్ కూలీ ఉంటే మాత్రం సేమ్ ఇలాగే సాటర్డే సండే ప్లాన్ చేసుకోవచ్చు మీరు కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే booking.com లో చూసినప్పుడు చాలా హోటల్స్ వచ్చాయి. బట్ ఈ హోటల్ కి మాత్రం పే అట్ ది హోటల్ అనే ఆప్షన్ ఉంది. రిజర్వేషన్ అప్పుడు 50% పే చేస్తే మీకు కన్ఫర్మేషన్ అయిపోతుంది. మిగతా 50% ఇక్కడ చెక్ ఇన్ టైమ్ లో పే చేయొచ్చు. ట్రావెలింగ్ టైమ్ లో ఇంకో విషయం ఏంటంటే ఫ్రాడ్. ఎక్కడ చూసినా మిమ్మల్ని ఫ్రాడ్ చేయడానికి రెడీగా ఉంటారు డబ్బుల విషయంలో. అదొక్కటి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అపార్ట్ ఫ్రమ్ ట్రావెల్ టికెట్స్ అండ్ స్టే, మిగతా వేవి ముందే పే చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. ఈ స్టే లో మాత్రం చెట్లయితే సూపర్ గా పెట్టారు. ఇదంతా ఒక కొండ మీద కట్టారు. కింద నుండి స్టేస్ అన్ని ఇట్లా
స్టెప్ గా కట్టారు. మధ్యలో ఖాళీ ప్లేస్ దగ్గర కార్ పార్కింగ్ వదిలేసి ఇక్కడ మళ్ళీ ఇంకోటి. ఇదే టాప్, ఇంకా దీనిపైన ఇంకేం ఉండదు. ఇక్కడ పూల్ ప్లస్ వ్యూ కూడా ఉంటది. అలా లెఫ్ట్ కి టర్నింగ్ ఇచ్చుకొని కొంచెం ముందుకెళ్లారనుకోండి, మండోవి రివర్ అండ్ మండోవి బ్రిడ్జ్ కనిపిస్తుంది. మనం ఇందాక వచ్చాం కదా ఆ బ్రిడ్జ్. వ్యూ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటది. అటు ఇటు ఫారెస్ట్, మధ్యలో హోటల్, ఆ ముందు రివర్, ఇంకా ఇక్కడ పూల్ సూపర్ గా ఉంది. మా మమ్మీ మంచిగా పూల్లో కాలు పెట్టుకొని కూర్చుందామంటే ఇక్కడ బ్లాక్ మార్బుల్ ఉంది కదండి, అది ఫుల్ కాలిపోతుంది అనమాట. ఇంకా దాని మీద అసలు నించోడానికి కూడా ఉండదు, కూర్చోవడం తర్వాత సంగతి. అయినా గోవా వచ్చింది పూల్లో ఆడుకోవడానికి కాదు, బీచ్ లో ఎంజాయ్ చేయడానికి. సో మేము వెంటనే మా రూమ్ కి వచ్చేసాం ఫ్రెష్ అవ్వడానికి. ఇదే మా రూమ్ ఇన్సైడ్ వ్యూ. ఒక రూమ్ అండ్ ఒక వాష్రూమ్ సరిపోతుంది ఇద్దరికే కాబట్టి. మేము ఫ్రెష్ అప్ అయ్యి ఎక్స్ప్లోరేషన్ కి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మా డాగేష్ గారు కూడా మమ్మల్ని ఎస్కాట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇదిగో ఇక్కడే చూస్తున్నారు కదా, ఈతగాడే మా డాగేష్ వాళ్ళ చిన్న కొడుకు కాబట్టి అటు ఇటు తిరుగుతున్నాడు. పెద్ద కొడుకు కొంచెం అట్లా చెట్లలో దాక్కున్నాడు. ఇదిగోండి ఇప్పుడే ఎంటర్ అయింది కదా, ఈవిడే డాగేష్ వాళ్ళ వైఫ్. వాళ్ళందరూ సేఫ్ గా మమ్మల్ని ఎస్కాట్ చేశాక ఇంకా స్టార్ట్ అయిపోయాము. మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి మాకు ఫుల్ గా ఆకలిస్తుంది. ఇప్పుడు ఫస్ట్ తినగానే తర్వాత ఏదైనా సంగతి అన్నట్టు మేము ఫస్ట్ తినడానికని వెళ్ళిపోతున్నాం. ఈ సడన్ ట్రిప్ లో మాకు ఈ కేఓస్ మధ్యలో పీస్, ట్రాంక్విలిటీ అండ్ కామ్నెస్ కావాలి కాబట్టి మేము ఓన్లీ సౌత్ గోవాని మాత్రమే మా ప్రయారిటీగా పెట్టుకున్నాము. నార్త్ గోవా జస్ట్ టచ్ చేసి వదిలేస్తాము చూడలేదు అనకుండా. ఎందుకంటే నార్త్ గోవాలో కోస్టల్ లైన్ చాలా తక్కువ ఉంటది సౌత్ గోవాతో కంపేర్ చేస్తే. ఇంకా ఈ పాపులర్ వైరల్ బీచెస్ కూడా మొత్తం నార్త్ గోవాలోనే ఉంటాయి. అవన్నీ కమర్షియలైజ్ చేసి పడేశారు మొత్తం దాన్ని. సో అక్కడ జనాలు బాగా ఉంటారు ఎక్కువ. ఇప్పుడు మనం లంచ్ చేయడానికి ఎక్కడికి వెళ్తున్నాం అంటే పంజిమ్ లో లాటిన్ క్వార్టర్స్ దగ్గర మొత్తం ఫుడ్ స్టాల్స్ అన్ని ఉంటాయి. వింటేజ్ బేకరీస్, కేఫ్స్, ఆర్ట్ గ్యాలరీస్, కలర్ఫుల్ పోర్చుగీస్ స్టైల్ హోమ్స్, ఇట్లా అన్ని ఉంటాయి అన్నమాట. అందుకే ఇది ఫేమస్ ఇక్కడ. ఏదేమైనా గానీ ఇది వెజిటేరియన్స్ కి మాత్రం కష్టకాలము. ఎందుకంటే ఎక్కడ కూడా మాక్సిమం మీకు వెజిటేరియన్ ఫుడ్ దొరకదు. కొన్ని ఇట్లా ఎక్కువ అవుట్లెట్స్ ఉన్న చోట్ల అయితే మీకు వెజ్ ఆప్షన్స్ దొరుకుతాయి. సో మేము వన్ బైట్ కి వచ్చేసాము. మీ అందరికి ఇన్స్టాగ్రామ్ లో సోల్ఫుల్ ఫుడ్ బ్లాగర్ గురించి తెలిసే ఉంటది, కానీ ఎప్పుడైనా సోల్లెస్ ఫుడ్ బ్లాగర్ ని చూసారా? ఇప్పుడు చూస్తారు. స్వాగతం, సుస్వాగతం. ఒక వెజ్ బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్, కోక్ చెప్పుకున్నాము, అది వేసేసాము, అయినా సరిపోలేదు. నెక్స్ట్ ఒక వెజ్ పిజ్జా చెప్పుకొని అది కూడా వేసేసాము. దెబ్బ అదర్సు కదా. ఏ మాటగా ఆ మాట, మేము ఎంత ట్రై చేసినా గానీ మేము ఫుడ్ బ్లాగర్ అయితే అస్సలు అవ్వలేము. ఎందుకంటే మా ఎపటైట్ చాలా తక్కువ, మా కెపాసిటీ చాలా తక్కువ మిగతా అందరితో పోలిస్తే. ప్లస్ నేను చాలా అంటే చాలా స్లో ఈటర్. మాకు ఫుడ్ లో అంత రిక్వైర్మెంట్స్ ఏ ఉండవు. జస్ట్ వెజ్ అయితే ఉండాలి, లేదంటే ఓ 2 రోటీలు లేదా బటర్ నాన్ ఆర్ ఫుల్ కస్ విత్ కొంచెం కర్రీ ఉన్నా సరిపోతుంది. అప్పటికే మాకు ఫుల్ అయిపోతుంది పొట్టలో. తినిన తర్వాత బయటికి వచ్చి లాటిన్ స్ట్రీట్స్ మొత్తం రౌండ్ వేసాము. ఇక్కడ ఫారినర్స్ కొంచెం ఎక్కువ తిరుగుతున్నారు. మొత్తం ఇవన్నీ పాత కేవ్స్, ఇట్లా రెస్టారెంట్స్, స్టోర్స్ ఇవే ఉన్నాయి. ఇంచుమించుగా కొంచెం పాండిచ్చేరి లా అనిపించింది నాకు ఆ స్ట్రీట్స్ మొత్తము. స్ట్రీట్స్ మొత్తం ఇలా కలర్ఫుల్ గా ఉన్నాయి. అలా ఆ స్ట్రీట్స్ అన్ని చూసుకుని మేము ఇంకా బీచ్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. మధ్యలో మాకు పానీపూరి కనిపించింది అనమాట. పానీపూరి కూడా ప్లేట్ తినేసి మళ్ళీ ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఈ రోజు మనం చూడబోయే ఫస్ట్ బీచ్ మిరామర్ బీచ్. గోవా క్యాపిటల్ సిటీ పంజిమ్ నుండి ఓ 3 కిలోమీటర్స్ ఉంటది అనమాట. ఇది మండోవి రివర్ ఫ్లో అవుతూ ఇక్కడ అరేబియన్ సీ లో కలిసిపోతుంది అనమాట. ఇక్కడ మీరు ఇదే కాస్ట్ లో గోవాకి ఫ్లైట్ లో రావాలనుకుంటే మాత్రం ఓ 10 డేస్ ఆర్ 1 వీక్ ముందు ప్లాన్ చేసుకుంటే ఫ్లైట్ టికెట్స్ 2500 చేంజ్ ఉంటుంది. లేదు మాకు ప్లాన్స్ వర్కౌట్ అవ్వవు అని మాలాగా ఆ రోజు బుక్ చేసుకున్నా మీకు అంతే కాస్ట్ పడుతుంది పర్ పర్సన్. ఏసీ స్లీపర్ బస్ లో కంఫర్టబుల్ గా రావచ్చు అనమాట. మీకు ఛార్జింగ్ పాయింట్స్ ఉంటాయి, మొత్తం కర్టెన్స్ ఉంటాయి, ప్రైవసీ ఉంటుంది, ప్లస్ మీకు వాష్రూమ్ కూడా ఉంటుంది బయో బ్రేక్స్ కి. కంఫర్ట్ అయితే ఉంటుంది. మంచిగా నిద్రపోయి లేసేసరికి మీ డెస్టినేషన్ వచ్చేస్తుంది. బీచ్ కి రాగానే మా మిలేనియల్ మమ్మీ గారు కొంచెం ఇలా స్లో మోషన్ వాక్ లాగా వీడియో తీసేసుకున్నారు. ఆ వీడియోలన్నీ వారి వాట్సాప్ స్టేటస్ లో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో వచ్చేస్తాయి అన్నమాట ట్రైన్ లాగా. మా మమ్మీ ఎంత ఎక్సైటెడ్ ఉందో నేను కూడా ఈక్వల్ గా అంతే ఎక్సైటెడ్
మాట్లాడున్నా. ఎందుకంటే పర్సనల్‌గా నాకు ఇది ఫస్ట్ బీచ్ ఎక్స్‌పీరియన్స్. అందులో మా మమ్మీ బర్త్‌డే కోసం సడన్ ప్లాన్ కాబట్టి ఇంకా స్పెషల్ అయిపోయింది మాకీ ట్రిప్. బర్త్‌డే అన్నాక కేక్ ఉండాలి గదా మరి! అందుకోసమే మా మమ్మీ కోసం స్పెషల్ మిరామర్ బీచ్ శాండ్ కేక్ విత్ ఎక్స్‌ట్రా సీ సాల్ట్. మా పిల్ల ఆటలు అయిపోయిన తర్వాత కొద్దిసేపు మేము బీచ్‌లో కూర్చొని వ్యూని ఎంజాయ్ చేశాం. ఇక్కడ మీరు చూస్తున్నట్టు అసలు జనాలే లేరు. చాలా ప్రశాంతంగా ఖాళీగా ఉందన్నమాట బీచ్ మొత్తం. మీకోసం కొన్ని ఏఎస్ఎంఆర్ బీచ్ క్లిప్స్. ఇంకా ఈవినింగ్ టైం అయ్యేసరికి కొంచెం జనాలొచ్చేసారు. సో, మేము నెక్స్ట్ బీచ్‌కి ఎళ్ళిపోతున్నాము. క్యాండోలిన్ బీచ్‌కి ప్రయాణం కొనసాగిస్తున్నాం. ఇప్పుడు మనం పాపులర్ గోవా స్కామ్ గురించి మాట్లాడుకుందాం. అదే 999 క్రూయిజ్ పార్టీ. ఇందులో చాలా అద్భుతాలు చెప్తారనమాట. పికప్, డ్రాప్, నైట్ క్రూయిజ్‌లో పార్టీ, వాటర్ రైడ్స్, వాటర్ యాక్టివిటీస్ అని ఇట్లా చాలా చెప్తారు. ఇన్‌స్టాగ్రామ్ పేజుల్లో చూసి మాత్రం అస్సలు పే చేయొద్దు. ఎందుకంటే మోస్ట్‌లీ ఇవన్నీ ఫేక్ పేజెస్. మీరు పే చేసిన తర్వాత ఇక్కడికొచ్చి చూస్తే ఏం ఉండదు. ఆ నెంబర్ కూడా పనిచేయదు. మీరు ముందే పే చేశారనుకోండి మీకు డబ్బులు రావు, ఏ పార్టీ రాదు, ఏ క్రూయిజ్ రాదు. ఎందుకంటే ఇట్లా స్కామ్ అయిన వాళ్ళు చాలా మంది యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆల్రెడీ వీడియోస్ అప్‌లోడ్ చేశారు. మీరు కావాలంటే సెర్చ్ చేసి చూడండి. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ గోవా స్కామ్ అన్నమాట. మీరు గోవా వస్తున్నారంటే మాత్రం ఇది గుర్తుపెట్టుకోండి. ఇదొక్కటే కాదు ఇంకా చాలా స్కామ్స్ ఉంటాయి. మాకు కూడా ఇంకోటి ఇప్పుడు అవుతదన్నమాట. మేము చూపిస్తాము. కానీ అక్కడ ఆ స్కామ్ అవ్వలేదన్నమాట. తప్పించుకున్నాము. మా మమ్మీ ఉంది కాబట్టి ఆ స్కామ్ నుంచి కాపాడింది. లేదైతే నేనయ్యుంటే మాత్రం నేను ఆ స్కామ్‌లో ఇరుక్కునేదాన్ని. ఇంకా ఆన్‌లైన్‌లో పే చేసేవి, ముందే పే చేసేవి, అడ్వాన్స్‌గా పే చేసేవి వాటన్నిటికి మాత్రం కొంచెం దూరంగా ఉండండి. పంజిమ్ నుండి అయితే ఒక 20 కిలోమీటర్స్ ఉంటదన్నమాట ఈ క్యాండోలిమ్ బీచ్. ఇది నార్త్ గోవాలో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ బీచ్. బాగా బీచ్ కి పక్కనే ఉంటదన్నమాట ఇది. చెప్పాను కదా నార్త్ గోవా గురించి మామూలుగా ఉండదు. ఇదంతా క్యాండోలిమ్ బీచ్ ఎంట్రన్స్. ఇక్కడ ఇవన్నీ స్టోర్స్, స్టాల్స్ అవన్నీ ఉన్నాయి. ఈ రోజు మీరు స్కై ని చూసారో లేదో మేము మిరామర్ బీచ్ నుండి ఇక్కడికి వచ్చే వరకు కలర్స్ గా మారుతూ భలే ఉంది సన్సెట్ మాత్రం. ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే జనసంద్రం కనిపించింది అనమాట. మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ బీచ్ కైనా సరే స్టార్టింగ్ లో ఎంట్రన్స్ లోనే ఉంటారు జనాలు మొత్తం. మీరు అటు గాని ఇటు గాని ఒక హాఫ్ కిలోమీటర్ 1 కిలోమీటర్ నడిచారనుకోండి అక్కడ జనాలు ఉండరు. అందరిలాగే మీరు కూడా ఆతృతతో ఆవేశంతో వచ్చేసి ఇక్కడే సెటిల్ అయిపోకండి. నేను చెప్పినట్టు కొంచెం అటు గాని ఇటు గాని నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఉండండి. మీకు ఫొటోస్ కూడా అవన్నీ బాగా వస్తాయి. జనాలు ఎక్కువ రారు కాబట్టి మీ ఫోటో బాంబింగ్, వీడియో బాంబింగ్ చేయరు. ఇదిగోండి మా మమ్మీ చేస్తుంది కదా ఇలాగా. ఇక్కడ చూసారా ఇక్కడ జనాలే లేరు. మేము ఇంకా ఉంది క్యాండోలిమ్ బీచ్ లోనే. కాకపోతే మేము కొంచెం పక్కకు వచ్చాము. మీరు ఇందాక చూసిన జాతర అంతే ఇంకా అక్కడే ఉంది ఎంట్రన్స్ లో. కొంచెం ఇటైతే ఇప్పుడు చూస్తున్నట్టు ఖాళీగా ఎలా ఉందో అలా ఉంది. బీచ్ కి వచ్చాక మెల్లిగా తలస్సోఫోబియా లాంటిది స్టార్ట్ అయింది అనమాట. ఆ వేవ్స్ కి వచ్చే సౌండ్స్ కి ఆ వేవ్స్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నుండి డీప్ వాటర్ బాడీస్ అంటే కొంచెం లైట్ గా భయమేస్తుంది. సరే అని వ్యూ ఎంజాయ్ చేద్దామని అలా కూర్చొని చూస్తుంటే ఏంటి బయోలుమినెసెన్స్ లాగా కనిపిస్తుంది, గ్లో అవుతున్నాయి వేవ్స్ అని అనుకున్నాం. కానీ అది ఇక్కడ ఉండే లైట్ ఎఫెక్ట్. యాక్చువల్ గా బయోలుమినెసెన్స్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే నవంబర్ టు ఫిబ్రవరి మధ్యలో ఉంటుంది అనమాట ఈ ఫెనోమెనన్ మొత్తం. అది కూడా న్యూ మూన్ ఆర్ కంప్లీట్లీ మూన్లెస్ నైట్స్ అప్పుడు మాత్రమే విట్నెస్ చేయొచ్చు. బ్లూ కలర్ లో గ్లో అవుతాయి అన్నమాట కోస్టల్ లైన్ లో వేవ్స్ మొత్తం. అదొక సీ ప్లాంక్టన్ వల్ల జరుగుతుంది అనమాట ఆ లైట్ ఎమిషన్ మొత్తం.
మొత్తం. వ్యూ చూసిన తర్వాత ఇంకా నైట్ అయిపోయిందని మేము రిటర్న్ అయిపోదాం అనుకున్నాము. ఇక్కడ ఉన్న మిగతా బార్ అండ్ రెస్టారెంట్స్, ఇక్కడ స్టాల్స్ ఏమేమి ఉన్నాయని చూసేసి మేము ఇక్కడ బయట ఉన్న అలెగ్జాండర్ టూరిస్ట్ సెంటర్ బార్ అండ్ రెస్టారెంట్ మేము స్కామ్ అయిపోయే వాళ్ళం. అది మా స్టే దగ్గరికి వెళ్ళాక చెప్తాము. ప్రస్తుతానికైతే ఈ బార్ అండ్ రెస్టారెంట్ పేరు అయితే గుర్తుపెట్టుకోండి. మేము ఇంకా తినేసి లేట్ అయిపోయిందని రిటర్న్ అయిపోయాం మా స్టే దగ్గరికి. ఇక్కడ ఒక చిన్న స్టోర్ చూసాక మాకు గుర్తొచ్చింది, రేపు మార్నింగ్ ఏ టైం కి లేస్తామో ఐడియా లేదు. ప్లస్ రేపు మార్నింగ్ ఏ టైం కి లేస్తామో అప్పుడు టిఫిన్ ఉంటుందో లేదో అనేసి మేము కొంచెం ఫ్రూట్స్ అండ్ టూత్ పేస్ట్ కూడా కొనుక్కున్నాము. ఆఫ్టర్ అ లాంగ్ టైరింగ్ డే జుట్టు అయితే గడ్డి గడ్డి అయిపోతుంది బీచ్ ఎయిర్ వల్ల. సో మేక్ ష్యూర్ యువర్ టై యువర్ హెయిర్ లీవ్ చేసినప్పుడు బాగా కనిపిస్తుంది, బట్ ఓన్లీ ఫొటోస్ వరకు అయితే ఓకే. లేదంటే మొత్తం చాలా డ్రై అండ్ బ్రిటల్ అయిపోతుంది, మొత్తం బ్రేకేజ్ స్టార్ట్ అవుతుంది. అది ఇంకా టూ మచ్ అవుతే మొత్తం బ్రేకేజ్ స్టార్ట్ అవుతుంది. అండ్ నేనేం తీసుకొచ్చానంటే బ్యాగ్ లోపల ఎన్నో వస్తువులు చాలా చాలా ఉన్నాయి. బ్యాక్ ప్యాక్. మన బ్యాక్ ప్యాక్ లో ఏమున్నాయంటే ఒక అంబ్రెల్లా, సన్ గ్లాసెస్, వాలెట్, పవర్ బ్యాంక్, ఇలా అత్యంత అవసరమైన వస్తువులు ఉన్నాయి. నేను దానిలో ఒక దగ్గర షాప్ దగ్గర ఆగి ఇది కొనుక్కున్నా, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కొనుక్కున్నా. అండ్ కొన్ని ఫ్రూట్స్ అంటే 2 మ్యాంగోస్ అండ్ ఒక 4 బనానాస్ అంతే. సారీ. మేమైతే అసలు ఈరోజు తిరిగిన దానికి ఆల్మోస్ట్ గోవా కవర్ చేసేసాం అనుకోండి. మేము ఎలా తిరిగామంటే గోవాలో వీధి వీధి మాదే అన్నట్టు. నేను ఇప్పుడు రూట్ మ్యాప్ లేకుండా మిరామర్ బీచ్ ఇంకా క్యాండోలిన్ బీచ్కి రూట్ చెప్పేస్తా, బాగా బీచ్కి కూడా చెప్పేస్తా. ఇంకేమైనా బీచెస్ ఉంటే రేపు కవర్ చేసి. చల్లగా ఉందా? స్నానం చేశారు ఈరోజు చూసిందే బీచ్ అంటారు. ఎప్పుడన్నా మన చిన్నప్పుడే కాకినాడ విజయ్, కానీ అసలు స్కామ్ ఏదైనా కొత్త ప్లేస్కి ట్రావెల్ చేయాలంటేనే స్కామ్ అయిపోతాము. మార్నింగ్ స్కూటీ అంతే అయింది, ప్లస్ ఇప్పుడు ఫుడ్ దగ్గర కూడా అయింది స్కామ్. టోటల్ బిల్ యాక్చువల్గా 490 అయింది. మేము జస్ట్ తినింది ఏంటంటే పన్నీర్ మక్ని, ఇంకా 2 పరాటాస్, 2 చపాతీస్. దానికి 490 అయితే బిల్ మొత్తం 790 చూపిస్తా. ఇది చూడండి, ఇదంతా 25 + 50 300 + 25 + 50 ఎంత 450 ప్లస్ ట్యాక్సెస్. అయితే వాళ్ళు ఏం చేస్తారు 675 వేసి ఇవన్నీ కలిపితే 715 అయిందంట. తెచ్చి చూసాక మా మమ్మీ చూసి మొత్తం మళ్ళీ క్యాల్కులేట్ చేస్తే అది 480 అయింది. ముసలైన చాలా నీట్గా బాగా ఏంటంటే అతి వినయంగా చేసినప్పుడే అనిపించాలి, డౌట్ రావాల్సింది. ముసలోడే కానీ మహానుభావుడు. అసలుడే గాని మహానుభావుడు. అసలు ఇంకో తప్ప ఏంటంటే మెనూ కార్డ్స్ చూడాలి ఎప్పుడైనా. మెనూ కార్డ్స్ చూసి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దాని పేరు ఆండ్రియా. అది స్ట్రీట్లోనే ఉంటుంది, ఫస్ట్ రోలోనే ఉంటుంది, క్యాండోలిన్ బీచ్ దగ్గర. ఆ బీచ్లో అయితే మొత్తం నాన్ వెజ్ ఉంది, వెజ్ లేదని నేను బయటికి వచ్చి మరీ అక్కడ తింటే అది స్కామ్ చేద్దాం అనుకున్నాడు, కానీ అవ్వలేదు. స్కూటీ కూడా ఒక రకంగా స్కామే, బట్ ఫంక్షనాలిటీ విషయానికి అయితే ఓకే, అది పనిచేసేటట్టే పనిచేస్తుంది. ఏదో లేకపోవడం కంటే ఉన్నదే బెటర్ అన్నట్టు అది నడుస్తుంది అట్లా, దాంతో నడిపించవచ్చు రేపు కూడా అంతే. లైట్ పని చేయట్లేదు, బ్రేక్ పని చేయట్లేదు. ఒక చోట వేస్తే 10 నిమిషాల తర్వాత వెళ్ళి ఆగుతుంది. అది నడిపించేవాడికి తెలుస్తుంది స్కూటీ కష్టాలు.
మీకు పానీపూరిని 50 రూపాయలు అంటే అక్కడే స్కామ్ ఆ. జరుగుతుంది. గోవాలో 50 ఈజ్ ద న్యూ 10 రూపీస్ గైస్. 50 రూపీస్ ఈజ్ ద న్యూ 10 రూపీస్. మీకు ఏది కావాలన్నా ఒక చిన్న గ్లాస్లో ఫ్రూట్స్ కావాలన్నా, పానీపూరి కావాలన్నా ఏదైనా 50 రూపీస్ అనే చెప్తున్నారు. ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కూడా 50, ఇంకా అన్నీ 50. అసలు 10 రూపీస్ 20 రూపీస్ అది మర్చిపోండి మీరు. ఈ వాటర్ బాటిల్ ఒకటి ఏదో వాడు బీచ్లో కూడా ఇది 50 చెప్పుంటాడు నాకు తెలిసి. మేము బయటకు వచ్చి వేరే స్ట్రీట్లో తీసుకున్నాం. సో లేదు, ఎక్కడైనా కిరాణం షాప్లో ఓకే, కిరాణం షాప్లో ఎక్కడైనా కూడా స్కామ్ చేయరు, కానీ బాగా పాష్ హైఫై ఉన్నవి చూసి స్కామ్ అవుతాం మేము అంటే స్కామ్ చేస్తాం మేము అని పిలుస్తారు. నైట్ అంతా ఫుల్ వర్షం. మేము లెగిసేసరికి ఆగిపోయింది. ఇప్పుడు మొత్తం చల్లగా అయిపోయింది. బురద అయితే ఏం అవ్వలేదు. మళ్ళీ డే 2 ఎక్స్ప్లోరేషన్ కి స్టార్ట్ అయిపోయాము. మేము చెక్అవుట్ లోపు ఇక్కడ దగ్గరలో ఏమైనా ఉన్నాయేమో అని గూగుల్లో సెర్చ్ చేస్తే మాకు ఒక వాటర్ ఫాల్ కనిపించింది. ఒక 2-3 కిలోమీటర్స్ అలా చూపించింది. సరే అని మేము స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయి చూస్తే అక్కడ వాటర్ ఫాల్ లేదు, ఏం లేదు. అక్కడ జస్ట్ తవ్వుతున్నారు గొయ్యి లాగా, అక్కడ ఏం లేదు. సరే అని మేము రిటర్న్ అయిపోయి ఇక్కడ టిఫిన్ షాప్ లో ఏమైనా టిఫిన్ ఉందని టిఫిన్ తినేసి, ఇంకా మేము రాత్రి తెచ్చుకున్న ఫ్రూట్స్ తినేసి ఇలా స్టార్ట్ అవుతుంటే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి లేదు ప్రాబ్లమా, బైక్ ప్రాబ్లమా అని అంటుంటే, బైక్ ప్రాబ్లం లేదు, ఏం లేదు. అసలు ఎవర్రా నువ్వు అని అనుకొని నేను మా మమ్మీతో, ఏంటి మమ్మీ ఎవడీడు అని అనుకుంటుంటే, మేడం మీ బైక్ రెంటల్ అని నన్ను ఇంట్రడ్యూస్ చేసుకునేసరికి, ఓ భయ్యా మీరా అని అనుకుని, బైక్ ఎక్స్చేంజ్ కావాలంటే ఎక్స్చేంజ్ చేసుకోండి అని అన్నాడు. ఈ రోజు నిన్న స్కూటీ తీసుకున్నప్పుడే మా మమ్మీ కొంచెం కోపంగా గంగా చంద్రముఖిలా మారినట్టు మారుతుంటే అది గ్రహించిన ఆ బైక్ అన్న నిన్ననే తీసుకునేటప్పుడు అన్నాడు అనమాట, తర్వాత వచ్చి ఎక్స్చేంజ్ చేసుకోండి, ఇప్పటికైతే ఇది తీసుకోండి అని. కానీ మాకు అంత టైం లేదు, అదంతా ఎందుకు అని నేను అప్పుడే ఫుల్ ట్యాంక్ చేయించేసా. ఇంకా ఎక్స్చేంజ్ ఏం వద్దులే అనుకున్నాము. మేము 2 days కే కదా నడిపించేద్దాం అన్నట్టు. మంచితనంతో పాపం వచ్చి అడుగుతుంటే మేము ఎవరో ఏంటో అని సెల్ఫ్ డిఫెన్స్ మోడ్ లోకి వెళ్ళిపోయినట్టు కొద్దిసేపు నవ్వుకున్నాం అనమాట ఆ ఎక్స్పీరియన్స్ కి. ఇంకోటి రెంటల్ బైక్స్ లో కూడా నమ్మడానికి ఉండదు, అందరు మంచోళ్ళే ఉండరు అనమాట. కొన్ని ఆల్రెడీ డ్యామేజ్ అయిన వెహికల్స్ ఇచ్చి మీకు ఇచ్చేటప్పుడు ఏమనరు, మీరు రిటర్న్ ఇచ్చేటప్పుడు మాత్రం ఏదో ఒక డ్యామేజ్ చూపించి వాటికి కూడా పే చేయమంటారు. ఇది కూడా ఒక రకమైన స్కామే ఇక్కడ గోవాలో. ఈ విషయంలో కూడా కొంచెం కాషియస్ గా ఉండండి. హైదరాబాద్ పొల్యూషన్ లో ఉండి సడన్ గా ఈ ఫ్రెష్ ఎయిర్ కి వచ్చేసరికి నా లంగ్స్ మాత్రం ఊపిరి పీల్చుకో మాహిష్మతి ఊపిరి పీల్చుకో అని ఫ్రెష్ అయిపోయి ఉంటాయి. ఇక్కడ హోటల్ పక్కనే శ్రీ సాయి సమర్థ్ మందిర్ అని అయితే ఉంది. ఇక్కడ టెంపుల్ లాగా మొత్తం పూజలు అవన్నీ చేస్తున్నారు. చూడటానికి సాయిబాబా లానే ఉంటది విగ్రహం. అక్కడ నుంచి ఇంకా మా హోటల్ కి వచ్చేసి, హోటల్లో కూడా మొత్తం వెదర్ బాగుందనేసి ఇక్కడిక్కడే ఉన్నాము. హోటల్లో కొద్దిసేపు ఉండి ఒక 1 hour రిలాక్స్ అయ్యాం అనమాట, వ్యూ చూసుకొని ఇక్కడ కూర్చొని. నెక్స్ట్ మేము వెల్సావ్ బీచ్ కి వెళ్తాం అనమాట. అక్కడ స్టార్ ఫిషెస్ కూడా ఉన్నాయి. స్టార్ ఫిషెస్ ఉంటాయని మాకు అక్కడికి వెళ్ళే వరకు తెలీదు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇక్కడ హోటల్లో అయితే డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి. నేను ఎప్పుడు చూడలేదు ఇవన్నీ వింతగా చూస్తున్నా అన్నమాట. మా మమ్మీ వాటిని ఆల్రెడీ చూసాను, నేను నా చిన్నప్పటి నుంచి చూసాను అనుకుంటూ వాటి పేర్లన్నీ చెప్తుంది నాకు. మీరు ఇట్లా గోవా గానీ ఏదైనా బీచ్ ప్లేసెస్ కి వెళ్ళేటప్పుడు ఎన్ని రోజులు ట్రిప్ ప్లాన్ చేసుకున్నా సరే, మీరు సాల్ట్ వాటర్ లోకి దిగాలనుకుంటే మాత్రం మీ ట్రిప్ లాస్ట్ డే మాత్రమే దిగండి. ఎందుకో చూపిస్తా, వాటి ఎఫెక్ట్ కూడా చూపిస్తాను నేను తర్వాత బీచ్ కి వెళ్ళిన తర్వాత. ఇంకా ఇదే హోటల్లో చాలా హిడెన్ స్పాట్స్ కూడా ఉన్నాయి, అవన్నీ మేము చూడలేదు ముందు, ఇప్పుడు అన్ని చూస్తున్నాం అన్నమాట. చూసేసి ఇంకా నెక్స్ట్ ఇక్కడ చెక్అవుట్ చేయడానికి వెళ్ళిపోతున్నాం. చెక్అవుట్ చేసి స్టార్ట్ అయిపోయాము. వాస్కోడగామా పక్కనే ఉన్న వెల్సావో బీచ్ కి. యాక్చువల్ గా నేను ఫస్ట్ వాస్కోడగామాకి వెళ్దాం అనుకున్నా, బట్
అక్కడే ఎయిర్‌పోర్ట్ ఉంది. ప్లస్ రైల్వే స్టేషన్ ఉంది. ఇంకా అది ఫేమస్ కూడా ఈ సౌత్ గోవాలో. అక్కడ పక్కా రష్ ఉంటది కాబట్టి నేను వెల్సావో బీచ్‌ని సెలెక్ట్ చేసుకున్నా. మీరు ఒకసారి మ్యాప్‌లో చూసారనుకోండి వెల్సావో బీచ్ కోస్ట్ లైన్ చాలా పెద్దగుంది. ఆ ఒక్క కోస్ట్ లైన్‌లోనే 11, 12 బీచెస్‌గా డివైడ్ అయిందన్నమాట అది. సో ఎంతమంది వచ్చినా కొంచెం రష్ తక్కువ ఉంటది. మనకి హైదరాబాద్‌లో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ఎలానో ఇక్కడ కూడా న్యూ జువారీ బ్రిడ్జ్ అని ఉంది. ఇది ఫేమస్ అంట. సేమ్ మన కేబుల్ బ్రిడ్జ్ ఎలా ఉంటదో ఇది కూడా అలానే ఉంటది. కాకపోతే కొంచెం స్ట్రక్చరల్ డిఫరెన్స్ ఉంటది అంతే. సో మేము తొందరగా వెళ్ళాలని షార్ట్ కట్ లో వెళ్తున్నాము. వచ్చేటప్పుడు మాత్రం అదే బ్రిడ్జ్ లో వస్తాము. అప్పుడు చూద్దురు గాండి. సన్సెట్ అప్పుడు బాగా కనిపిస్తది ఈవినింగ్ టైమ్ లో. సో ఈ రోజంతా వెల్సావో బీచ్ లోనే ఉంటాము ఈ రోజు మొత్తం. ఇది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ బీచ్ అంట గోవాలో. అందులో మేము లగేజ్ మొత్తం తెచ్చేసుకున్నాం కదా చెక్అవుట్ చేసి. మేము ఇంకా అటు ఇటు వెళ్ళాలనుకోవట్లేదు. ఈ రోజంతా ఇక్కడే ఉందాం అనుకుంటున్నాం. ఈ రూట్ మొత్తం కోకోనట్ ట్రీస్ తో చాలా బాగుంది. ఎంతో వేచి చూస్తున్న వెల్సావో బీచ్ వచ్చేసింది. చాలా ప్రశాంతంగా ఉందన్నమాట ఇక్కడ. వర్షం ఎఫెక్టో ఏంటో తెలియదు గానీ వేవ్స్ మాత్రం చాలా స్పీడ్ గా వస్తున్నాయి. బాగా ఫోర్స్ తో వస్తున్నాయి. సర్ఫ్ రెస్క్యూవర్స్ మాత్రం చాలా ఉన్నారు. మిమ్మల్ని షోల్డర్ లెంత్ వాటర్ వచ్చే వరకు కూడా వెళ్ళనివ్వరు అన్నమాట లోపలికి. ఆ ఫోర్స్ కి నా చెప్పులు కూడా వెళ్ళిపోయినాయి అన్నమాట. మీకు ఓన్లీ వేస్ట్ లెంత్ వరకు ఎలా ఉంటది అన్నమాట. మీరు కొంచెం లోపలికి వెళ్ళినా కూడా మిమ్మల్ని ఎప్పటికప్పుడు వార్న్ చేస్తూనే ఉంటారు బయటికి రమ్మని. చెప్పులు కూడా వేసుకెళ్ళకండి. మాకు తెలియక మేము వేసుకొని వెళ్ళిపోయాము. చాలా అంటే చాలా ఫోర్స్ తో వస్తున్నాయి వేవ్స్. కొంచెం కూడా మీరు గ్రిప్ లేకుండా నించుంటే మాత్రం వేవ్ లాగేసుకుంటది అన్నమాట. మాకు ఇక్కడ స్టార్ ఫిషెస్ కనిపించాయి అన్నమాట. నేనైతే ఫస్ట్ టైం చూడడం స్టార్ ఫిషెస్ ని. ఇక్కడ వేవ్స్ కి వచ్చేసాయి. అక్కడ చూడు ఒకసారి. లేదు ఎటు పోయింది? వాటిని చేత్తో పట్టుకోవాలంటే ఎలానో అనిపించింది. అందుకే ఇసుకతో తీసి మరీ పట్టుకున్నా. ఇంకా అవి వాటర్ లో వదిలేస్తే వేవ్స్ తో వెళ్ళిపోయినాయి అన్నమాట. ఇంకా మా మిలనియల్ మమ్మీ గారికి ఇంకో ఏదో షాట్ కావాలంట. ఏదో ఒకటి దగ్గర నుంచి ఇట్లా దూరం వెళ్ళిపోతా మొత్తం చుట్టూ తిప్పును.
ఆల్మోస్ట్ ఒక 4-5 అవర్స్ వాటర్ లో ఆడుకునేసరికి ఇది మా పరిస్థితి. నేను ఇందాక చెప్పా కదా, వాటర్ లో దిగాలనుకుంటే మాత్రం మీ ట్రిప్ లాస్ట్ డే దిగండి, ఎందుకంటే సాల్ట్ వాటర్ కి మీరు ఇలా అయిపోతారు. వాటర్ లో మాత్రం సీ సాల్ట్ చాలా ఎక్కువ ఉంది, మొత్తం ఉప్పగా ఉన్నాయి నీళ్లు. నోట్లోకి, కంట్లోకి, చెవులోకి, మొత్తం నవరంధ్రాల్లోకి వెళ్ళిపోయినాయి వాటర్ అంతా. అక్కడ ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది కదా, అదే వాస్కోడగామా. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 5 అయిపోయింది, మేము ఇంకా రిటర్న్ అయిపోతున్నాం. బాగా ఆకలేస్తుంది. మేము నిన్న షాప్ లో ఫ్రూట్స్ తో పాటు బిస్కెట్స్ కూడా కొనుక్కున్నాము. ఆఫ్టర్నూన్ అయితే అవే తిన్నాం అన్నమాట. ఇక్కడ బీచ్ లో ఇక్కడ స్టాల్స్ అయితే ఏం లేవు. బయటికి వస్తుంటే స్టోర్స్ ఉన్నాయి గానీ అసలు ఏ స్టోర్ ఓపెన్ లేదు. నిన్న వర్షం పడిందని ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కనిపించింది. ఇక్కడ తినేసి ఇంకా బయలుదేరాము. న్యూ జారీ బ్రిడ్జ్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం మేము. సన్సెట్ లో బాగా కనిపిస్తుంది బ్రిడ్జ్. నైట్ టైమ్ లో లైట్స్ కూడా ఉంటాయంట, సేమ్ మన కేబుల్ బ్రిడ్జ్ కి ఉన్నట్టు కలర్స్ కలర్స్ గా. ఇటువైపు వచ్చేటప్పుడు వచ్చాం కదా, ఆ బ్రిడ్జ్ పేరు ఓల్డ్ జ్వారీ బ్రిడ్జ్ అంట. ఇది న్యూ జ్వారీ బ్రిడ్జ్. మేము కేటీసీ బస్ స్టాప్ కి వెళ్ళేసరికి 6:30 అయిపోయింది. మా బస్ అయితే 7 o'clock కి. బైక్ రెంటల్స్ అక్కడే ఉంటది అనమాట పక్కన. ఇంకా తొందరగా వెళ్ళి రిటర్న్ ఇచ్చేద్దామంటే అక్కడ ఎవరు లేరు. సరే అని కాల్ చేసి రమ్మన్నాము, అప్పటికప్పుడు వచ్చాడనమాట. మీరు కూడా ఎప్పుడైనా రిటర్న్ ఇవ్వాలనుకుంటే మాత్రం ముందే కాల్ చేయండి, ఒక 4-5 అవర్స్ ముందు వాళ్ళకి చెప్పండి. మీరు టైం కి వెళ్ళేసరికి ఎవరు లేకపోతే మీకు ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ టైం కి వచ్చేసింది బస్, ఇంకా బోర్డ్ అయిపోయాము. మాకు ఏ ట్రిప్ గుర్తుండకపోయినా ఇది మాత్రం బాగా గుర్తుండిపోతది అనమాట. మా మమ్మీ బర్త్డే కాబట్టి స్పెషల్ గా ఇంకా మేము అప్పటికప్పుడు సడన్ ప్లాన్ ఎప్పుడు చేయలేదు. ఇట్లా ఏంటా నా కాళ్ళు మెరిసిపోతున్నాయి స్టార్స్ ఉన్నట్టు అని అనుకుని దగ్గరికి వచ్చి చూస్తే మొత్తం మట్టే. ఇసక మొత్తం ప్యాంట్ కి, కాళ్ళకి, డ్రెస్ మొత్తం, హెయిర్ లో అంతా, బాడీ మొత్తం ఇసకే. ఈ ఇసక మొత్తం దులుపుకోవడానికి మాకు వారం పట్టిద్ది పక్క. దారిలో డాబాలో ఆపాడు. ఇక్కడ మటర్ పన్నీర్ లో మటర్ ఎక్కువైంది, బటర్ నాన్ లో బటర్ ఎక్కువైంది. తినేసి మార్నింగ్ లేసేసరికి కోహినూర్ ఫ్యామిలీ డాబా దగ్గర ఉన్నాం. ఇక్కడ కూడా టిఫిన్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఈ ప్లేస్ మీకు ఆల్రెడీ తెలుసు, ఫస్ట్ డే చూసారు. 2 days కే పిచ్చి గుడ్లా అయిపోయిన మమ్మల్ని చూడండి. ఎవరు నువ్వు ఇలా ఉన్నావు అన్నట్టు అయిపోయాము. ఇంటికి వెళ్ళిన తర్వాత సర్ఫ్ ఎక్సెల్ లో ఉతుక్కోవాలి మమ్మల్ని మేము. గజిబిజి గందరగోళం చూస్తే మీకు అర్థమైపోయి ఉంటది. మనం ఇప్పుడు హైదరాబాద్ కి వచ్చేసాం. ఇప్పుడు మన ర్యాపిడో అన్నయ్య వచ్చేసాడు. వచ్చేసి సేఫ్ గా మమ్మల్ని ఇంటి దగ్గర దింపేశాడు. ఫైనల్ గా ఇంటికి వచ్చేసామని మళ్ళీ వాటర్ చూపిస్తున్నా అనుకోకండి, ఇది మన గోపి చెరువు. బీచ్ నుండి కొంచెం ట్రెజర్ తెచ్చుకున్నా, అదేంటో చూద్దాం పదండి. దోచేయి దొరికింది దోచేయి, అందమైన నిధి దోచేయి, అందరికి అందనిది దోచేయి, ఆలు చిప్పలుంటాయి, ఉత్తగవ్వలుంటాయి మన ట్రెజర్ లో. ఇవే తగ్గించుకుంటే మంచిది. ట్యాన్ అయిపోయి డిహైడ్రేట్ అయిపోయిన మనల్ని మనం కాపాడుకోవడానికి బాగా వాటర్ ఫుల్ గా తాగి, నల్పమరాది తైలంతో హెడ్ టు టో మ్యారినేట్ చేసుకుని హెడ్ బాత్ చేయగానే స్క్వీకీ క్లీన్ అండ్ ఫ్రెష్ అయిపోవాలి. మా ట్యాన్ లైన్స్ ఇంకా అవతారాలు చూసుకుని నవ్వుకున్నాం కొద్దిసేపు. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ వ్లాగ్. ప్రైస్ అండ్ బడ్జెట్ బ్రేక్ డౌన్ మొత్తం డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. యూ గైస్ కెన్ రిఫర్ టు ద సేమ్. Don't forget to like, comment, share and subscribe. See you guys in the next video. Until then, bye.